తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అద్భుతం. అద్భుతం, నిజంగానే అద్భుతం. ఊహించారా విజయ్ గారి గెలుపుని ముందుగా? ఊహించలేదు. ఎందుకు అంతలో ప్రజలు అక్కడ నమ్ముంటారు విజయ్ గారిని అంటే మీ ఉద్దేశంలో? ప్రస్తుత గవర్నమెంట్ కన్నా నూతనంగా ఆయన మేలు చేస్తాడు. ఓకే, ఇచ్చిన హామీలు వాగ్దానాలు. కానీ అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నా డిఎంకే. ఆ రెండింటినీ కాదు అయితే అది లేదా ఇది మొన్నటిదాకా ప్రజలు మార్పు కోరుకున్నారు. ముఖ్యంగా యువత చూసుకుంటే ఆయన ప్రావీణ్యం తెలుస్తుంది. హామీలు ఇచ్చాడు. ఓకే, హామీలు నమ్మారు యువత. ఇప్పుడు అదే ఎక్కువ చర్చ నడుస్తుంది ఏపీలో. పవన్ గారితో పోలిస్తున్నారు విజయ్ గారిని చాలా మంది. విజయ్ గారి లాగా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. దాని మీద చేయలేరు. ఎందుకు అనుకుంటున్నారు చేయలేరని? 15 సంవత్సరాలు టీడీపీతోనే ఆయన చెప్పారులే. ఇప్పుడు అభిమానులు అందరూ కోరుకుంటున్నది అదే. ఒంటరిగా విజయలాగా నువ్వు ఎందుకు పోటీ చేయలేవు, ఎందుకు సీఎం కాలేవు అని అడుగుతున్నా. మరి సమాధానం చెప్పాలి పవన్ గారు కూడా. మరి ఇప్పుడు ట్రోలింగ్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఆయన ఆలోచించుకొని మరి నిన్న చూసారు లేదో చేస్తే ఉంటుంది, ఫలితం ఉంటుంది. ముందే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రాకపోయినా ఆ తర్వాత ఎలక్షన్ కైనా ఓకే కంపల్సరీ. ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆయన ఫలితం ఉంటుందని? 170 స్థానాల్లో పోటీ చేస్తే, సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకే పార్టీ ఒకేసారి రాలేదు. మన ఏపీలో జగన్ గారిని చంద్రబాబు గారిని కాదని మూడో ప్రత్యామ్నాయంగా పవన్ గారిని నమ్మే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు అంటే నమ్మలేరు. వచ్చే ఎన్నికలు కాదని పై వచ్చే ఎన్నికలకైనా కంపల్సరీ చూద్దాం. ఫైనల్ గా పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి, ఆయన సంబంధం లేని విషయాల్లో ఆయన లాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. మంచి పద్ధతి కాదు. ఆయన వరకు ఆయన కృషి చేస్తున్నాడు. టీడీపీని నమ్ముకున్నాడు. 15 సంవత్సరాలు అంటున్నాడు. నెక్స్ట్ ఆయన అభిమానుల కోరిక మేర సింగిల్గా వచ్చి పోటీ చేసి కృషి చేస్తే 5 కాదు 10 సంవత్సరాలకు రావచ్చు, లేదా అదృష్టం ఉంటే రావచ్చు. తమిళనాడులో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ కష్టపడి పైకి వచ్చారు. పేదవాడికి అంటే అందరిని అంటే ప్రజల్ని చాలా వాళ్ళకి నచ్చినటువంటి పథకాలు కానీ. అంటే ఊహించారా విజయ్ గెలుపుని? తమిళనాడులో విజయ్ గెలుస్తారని గెలుస్తాడు ఖచ్చితంగా. ఎందుకు మీరు ఊహించారు? అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్నా డిఎంకే. రెండు ఉండగా విజయ్ గెలుస్తారని మీరు ఎలా ఊహించారు? విజయ్ థాట్స్ వేరే ఉంటాయి. ఓకే, ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే ప్రజల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి అవసరమైనటువంటి వివిధ అవసరాలు విజయ్కి తెలుసు. విజయ్ని ప్రజలు గ్రహించారు. అందుకే విజయ్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారనుకుంటారు విజయ్ ఖచ్చితంగా. ఇచ్చినవి కాకుండా ఇంకా ప్రజలకు ఏం అవసరమో వాళ్ళు అడిగిన వెంటనే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నారు. ఏపీ కాదు, ఇండియా మొత్తం విక్టరీ. అదొకే, బట్ ఇక్కడ కంపారిజన్ తీసుకుంటే విజయ్ లాగే పవన్ గారు కూడా సింగిల్గా పోటీ చేయాలనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక రకంగా విజయ్ అన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. అదొకే, పవన్ గారు కూడా సింగిల్గా పోటీ చేస్తే ఇక్కడ ఏపీలో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? విజయ్లాగా సింగిల్గా పోటీ చేస్తే విజయ్లా సింగిల్గా పోటీ చేస్తే గెలవచ్చు. పవన్ కళ్యాణ్ గారు గెలవకపోవచ్చు. ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి, ఎవరు? విజయ్ అన్న పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి. అంటే విజయ్ అంటే పవన్ గారు కూడా సింగిల్గా చేయాలి విజయ్ లాగా అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆయన వాళ్ళు చేయలేరు అని. అలా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా? ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ కంపల్సరీగా మ్యాక్సిమం సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తాడు. ఓకే, ఆ సత్తా పవన్ కళ్యాణ్ అయితే ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారి గెలుపు మీద ఫైనల్గా ఒక మాట అంటే అది వరల్డ్ రికార్డ్. దానికి మాటలు చెప్పడానికి అయితే మాటలు. థ్యాంక్ యూ. గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? అతను పవన్ కళ్యాణ్కి మళ్ళీనే సింగిల్గా వచ్చాడు. ఓకే, కానీ కొన్ని తన అభిప్రాయాల ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అది గెలవగట్టాడు. కాకపోతే అతను అవన్నీ అమలు చేయాలి. పవన్ కళ్యాణ్ పెట్టినట్టే రూల్స్ అతను కూడా కొన్ని డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకురావాలి. అయితే ఇక్కడ విజయ్ గారు గెలిచాక సార్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ జరగడం మీద. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఇట్లానే సింగిల్గానే వచ్చాడు. 2-3 సార్లు ఓడిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వెళ్ళి కలిసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా సీట్లు పెరిగి గెలిచాడు. ఓకే, పిఠాపురం నుంచి. అవును, విజయ్ అట్లా సింగిల్గానే పెట్టుకున్నాడు. అవును,
ఆ తర్వాత టీవీకి దాని మీద వచ్చాడు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన రెచ్చగొడతాకి దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి విజయలాగా గెలిచి చూపించాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా. అంటే కావచ్చు, కానీ తను ఇండిపెండెంట్ అనేసరికి ఆంధ్రప్రదేశ్లో కష్టమే. 170 స్థానాల్లో పోటీ చేస్తే సింగిల్గా జనసేన అసలు వస్తాడు. కాకపోతే 170 స్థానాలకి మినిమం 80-100 సీట్ల పైన వస్తాయి. 88 వస్తేనే గవర్నమెంట్ వచ్చినట్టు సార్. అయితే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా చేస్తే వస్తుంది. సో ఫైనల్గా ఆయనకి సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే చివరిగా? ట్రోల్ ఏముంది, అది కావాలని చేసే ఏంటి పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి చేసే ఇది. కాకపోతే ఈ మధ్య తనకి కాస్త హెల్త్ బాగాలేక రావట్లేదు, కానీ వస్తే కనుక కంపల్సరీ ఏదో ఒక సమాధానం చెప్తాడు. థ్యాంక్స్ అండి. విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ నడుస్తుంది. ఓకే, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ట్రోలింగ్ చేసే వాళ్ళంతా పైన కనిపించేవే తీసుకొని ట్రోలింగ్ చేస్తారు సార్. ఓకే, యాక్చువల్లీ టోటల్గా ఆయన గురించి అబ్జర్వ్ చేసిన తర్వాత ట్రోలింగ్ చేయరు అని నా ఉద్దేశం. అంటే విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేసి గెలవాలి అని రెచ్చగొడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, మేబీ టీడీపీ సపోర్ట్ వల్ల ఆయన గెలిచి ఉండొచ్చు. బట్ ఏంటంటే సార్, ఇంతకుముందు ప్రజారాజ్యంలో కూడా ఆయన కొంచెం ప్రచారం చేశారు కదా, అక్కడ కూడా ఏదో కొంచెం లోటుపాట్లు జరిగి కొంచెం డౌన్ అయి ఉండొచ్చు. ప్రజలు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ తీసుకోవడంలో కొంచెం లేట్గా వచ్చి ఉండొచ్చు సార్. ఒకవేళ ఇవన్నీ చూసి ట్రోలింగ్, ఆయన మనిషే కాబట్టి మనలాగా ట్రోలింగ్ ఎందుకులే అని ఈసారి 175 స్థానాల్లో సింగిల్గా జనసేన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చూద్దాం సార్, దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు. ఏపీలో సాధ్యమేనా విజయ్ లాగా పవన్ గారు కూడా సీఎం అవుతారా సింగిల్గా పోటీ చేసి? అంటే చెప్పలేము సార్, ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు, ఫ్యూచర్లో మేబీ. ఫైనల్గా ఈ భారతదేశంలో ఎక్కడ ఏది జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ముందు మీరు ఆయన అర్థం చేసుకోండి, ఆయన నిజాయితీని చూడండి. ఓకే, నాకు నిజాయితీ కనిపించింది పవన్ కళ్యాణ్లో. థ్యాంక్ యూ. వస్తే తమిళనాడులో విజయ్ గారి విజయం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే నాకేమో అంత క్లారిటీ రాలేదు. అవును, ఇంకా క్లారిటీ రాలబట్ ముందు అది గెలుపు గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఊహించారని గెలుస్తారని? లేదండి, అంటే మామూలుగా ప్రతిసారి వాడు ఎన్టీ రామారావు గారికి ఎలాగా వచ్చారో అట్లాగే సడన్గా 2 yearsలో రావడం అంటే గ్రేట్. అంటే ఈ భారతదేశం అదే ఎన్ని సర్వేలు చేసినా ఆయనకి తక్కువ ఇచ్చారు. లోకల్ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, కాకపోతే దగ్గరకు వచ్చి ఆగిపోయింది. మొత్తంగా చూసుకుంటే ఒక ఎన్టీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్కి ముగ్గురికే సాధ్యమైంది. పార్టీ పెట్టి ముఖ్యమంత్రికి ఆయన రేసులు దగ్గరకు ఉన్నారు. మిగతా ఏ స్టార్ వల్ల కాల మనకు తెలిసిన చాలా వాళ్ళ వల్ల కానీ విజయ్ వల్ల ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన జనాల్లోకి బాగా దూసుకెళ్ళాడు. తర్వాత ఏంటంటే ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఏడీఎంకే డిఎంకే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈయన వస్తే ఎలా ఉంటుంది, గండు డైనమిక్ ఉన్నాడు కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది ప్రజల్లో కూడా మెయిన్ యూత్లో బాగా వెళ్ళింది. ఉన్నారు అవుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారు అనుకుంటున్నారా? అంటే కొంచెం ఎలాగైనా కష్టం మనకి చూస్తున్నాం కదా, మన దగ్గర కూడా చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఇంకా ఫర్దర్గా రెవెన్యూ పెంచుకోవాలి, కష్టపడాలి. ఏదైనా ఒకటి ఏంటంటే ఈ ఎంతసేపు వీళ్ళు హామీలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే పబ్లిక్ బాగానే ఉంటుంది, కానీ తినేసి మామూలుగా ఖాళీగా తిరగడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే హెల్త్కి, ఎడ్యుకేషన్కి కంపల్సరీగా చాలు రెండింటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఫైనల్గా ఒక మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? చూడాలండి, ఏమున్నది, మంచిగానే కష్టపడ్డాడు, గెలిచాడు.